హాస్పిటల్కి వెళ్ళాలి. Okay, I'm the host now. సార్ మీకు హోస్టింగ్ ఇచ్చాను. Hosting okay అండి జానీ గారు. ఓకే సార్. Let me call. Okay. All 23 members has come. Good. That's very nice. Okay. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? Okay. I just want to discuss I just want to know what are documents I share it with you. Okay. మనం ఏం డిస్కస్ చేస్తున్నాం? మనం just wait. Okay. So ఎవరు షేర్ అయిందండి. అవును ఆ గాలి ఇసుక ఉదయ తుఫాన్లో అలాగే భయం వేసింది. సిచ్యువేషన్ సిగ్నల్స్ అలాగే వచ్చాయి. కుమార్ యూజ్ చేయలేదు. వినిపిస్తున్నాయి. ఓకే ఫైన్. ఫైన్. మనం ఎంఎస్డిఎస్ కోసం డిస్కస్ చేస్తాం కదండి. ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామంటే మనం ఫైర్ గురించి డిస్కస్ చేసాం కదా. దీంట్లో మీరు ఏం రాయొచ్చు? యూ కెన్ రైట్ వాట్ ఆర్ ద ప్రికాషనరీ మెజర్స్ టు బి ఫాలోడ్ వైల్ హ్యాండ్లింగ్ కెమికల్స్ అంటే it should be stored under the required flash points and right to if it is explosive it should not be stored under the closed environments and right to the proper ventilation should be maintained, proper temperature level should be maintained and right to auto ignition temperature కూడా కొంచెం మీరు right. ఇప్పుడు మనం ఎక్కడికి వస్తున్నాం? హెల్త్ డేటాలకు వస్తున్నాం. of course we are discussing this about MSDS but హెల్త్ డేటాకి వచ్చేసరికి మనకి ఏంటంటే ఇది అన్నిటికీ రిలేట్ చేసుకుంది. ఒక కాన్సెప్ట్ ని అన్నిటికీ రిలేట్ చేసుకుంది. ఓకే, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ హెల్త్ ప్రికాషన్స్ ఆర్ వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు బి టేకెన్ బై ద వర్కింగ్ పర్సనల్ హూ ఇస్ వర్కింగ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీ విత్ కెమికల్స్ అన్నారు అనుకో, మీరు ఏం రాస్తారు? ఈ షుడ్ బి వర్కింగ్ అండర్ TLV, threshold limit value. Okay, STL, what is the precaution? STL అంటే short term exposure limit, explosive limit కదా, exposure limit. short term exposure limit అంటే ఏంటి? the minimum time period at which he can work. sorry అది TLV. short term exposure limit అంటే the minimum time at which he can expose to the particular chemical area. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కెమికల్ లో ఒక 15 minutes కన్నా ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకూడదు అంటే షార్ట్ టర్మ్, అది లాంగ్ టర్మ్ కాదు. లాంగ్ టర్మ్కి వచ్చేసరికి ఏమవుతుందండి? లాంగ్ టర్మ్కి వచ్చేసరికి మనం థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ అనేది మనం క్యాల్కులేట్ చేస్తాం. ఏం లేదు, అది నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బై నెంబర్ ఆఫ్ వర్కింగ్ ద మినిమం టైమ్ హీఈస్ వర్కింగ్ పర్ డే అంటే 8 hours బై నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్, వైస్ వర్సా అనుకో. నెంబర్ ఆఫ్ వర్కింగ్ డేస్ బై మినిమం టైం పర్ డే విచ్ హీ ఈస్ వర్కింగ్ ఎవ్రీ డే. 30 days వర్క్ చేస్తారు అనుకోండి బై 8. ఓకే, అలాగనమాట. థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూ ఇస్ ద రేషియో ఆర్ ద minimum time period at which a particular person can work for 8 hours for a consistent period of time. ఓకే, సో నార్మల్ గా థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూస్ ఎక్కడ ఉంటాయంటే రేడియేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రేడియేషన్స్, వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రేడియేషన్స్ వాట్ వీ హ్యావ్?
What are different kinds of radiations? Cell phone radiation, that's negligible. Normally అది కాకుండా మిగతా రేడియేషన్స్ ఎక్కడ చూస్తాం? ఎక్స్రేస్ చేస్తారు కదా, ఎక్స్రేస్ లోని ఎంఆర్ఐ స్కాన్స్ లోని సిటీ స్కాన్స్ అప్పుడు రేడియేషన్స్ వస్తాయి దాంట్ నుంచి. దట్స్ రేడియేషన్ ఈస్ సంథింగ్, రేడియేషన్ ఈస్ ఎ ఫార్మ్ ఆఫ్ హీట్ విచ్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ ద waves, radio waves, or different kinds of waves with different kinds of lengths or bandwidths. Okay, that's 2D. Fine. So radiation ki threshold, radiation ki affect అయ్యే person కి ఏముంటది? నువ్వు రోజు ఎంత నెంబర్ ఆఫ్ కొన్ని స్టాండర్డ్ ఆర్గనైజేషన్స్ లోనే అయితే యుఎస్ లో అలాగా చిన్న బ్యాడ్జెస్ ఉంటాయి. ఆ బ్యాడ్జెస్ కానీ కలర్ చేంజ్ అయింది అనుకోండి, ఓకే ఎక్స్రే లో పనిచేస్తున్నాడు అబ్బాయి, ఆ బ్యాడ్జ్ కలర్ చేంజ్ అయితే అతనికి మళ్ళీ 30 days గ్యాప్ ఇస్తారు. మళ్ళీ సబ్మెరీన్స్, ఏదైతే షిప్స్ లో సబ్మెరీన్స్ ఉంటాయో న్యూక్లియర్ రేడియేషన్ ఉంటుంది. న్యూక్లియర్ పవర్ జనరేషన్ టెక్నిక్స్ ఏంటి? హైడ్రో, అలాగే ఎయిర్, హైడ్రా, అలాగే న్యూక్లియర్ పవర్ జనరేషన్ ఉంటుంది. న్యూక్లియర్ పవర్ జనరేషన్ లో ఏం వాడతారు? యురేనియం వాడతారు. యురేనియం ఎందుకు వాడతారు అంటే దానికి ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంటుంది, దాని నుంచి ఎక్కువ ఆటమ్ డిఫ్యూజ్ అవుతాయి, దాని నుంచి మళ్ళీ ఎక్కువ ఎనర్జీ వస్తుంది, ఎక్కువ సబ్స్టాన్స్, మళ్ళీ డీప్ కాన్సెప్ట్. సో యురేనియం ఒక ఫర్ ఎగ్జాంపుల్ దాని నుంచి ఆ ఎక్కువ అటామిక్ నెంబర్ ఉంటుంది కాబట్టి రేడియేషన్ ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో అది ఒక వన్ ఆఫ్ ద కాజెస్ టు మెయింటైన్ థ్రెషోల్డ్ లిమిట్ వాల్యూమ్. షార్ట్ టర్మ్ ఎక్స్పోజర్ లిమిట్ అంటే ఏంటి? ద మినిమం టైం పీరియడ్, ఓకే ద మినిమం టైం పీరియడ్ అట్ which a person can work in that environment. Adi STL. Again, రాసుకోండి, పేపర్ బుక్ పెట్టుకుని ఉన్నారు అందరూ స్టూడెంట్స్ కొత్తగా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎల్డర్స్ ఆర్ వర్కింగ్ పర్సనల్. స్టూడెంట్స్ ఎవరైతే కొత్తగా ఉన్నారో, ఐ టోల్డ్ యూ టు సిట్ ఎట్ హోమ్, కీప్ ఏ పేపర్. ఓకే, హోప్ యూ ఆర్ డూయింగ్ ద సేమ్. LC. LC means lethal concentration. ఓకే, LC and LD అంటారండి. లీథల్ మీకు LD50, coming to the lethal concentration or lethal dose. LD అంటే lethal dose, LC అంటే lethal concentration. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, lethal concentration అనేది it will impure water or air. ఎప్పుడైతే ఎయిర్ ఆర్ వాటర్ గెట్స్ ఎయిర్ లో కానీ వాటర్ లో కానీ ఇంప్యూరిటీస్ ఏమైనా ఉన్నాయో, అది ద పర్సన్ హూ ఇస్ వర్కింగ్ దట్ పర్టికులర్ ఏరియా, ఇట్ ఈస్ ఇన్హేలింగ్ దట్ ఇంప్యూరిటీస్, ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు హిమ్. దట్ కమ్స్ అండర్ లీథల్ డోస్. అంటే ద మినిమం డోస్ అట్ విచ్ ఏ పర్సన్ కెన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ బంక్ లో మనం పెట్రోల్ కొట్టిస్తామండి. ఎందుకు మనకి కింద దిగమంటారు? వీల్ ఇన్హేల్ ద ఫ్యూమ్స్ విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద పెట్రోల్ ట్యాంక్ విచ్ ఇస్ ఇన్సైడ్. If it is consistent period of time, if you are working in a petrol bunk, for example, people who are working there, they'll inhale continuously. More than the extent, more than the required limit, that comes under lethal dose. Lethal ante if they are inhaling such amount of thing which is more than that, it is lethal. It can cause death. ఓకే, లీథల్ 50, లీథల్ 100 అని ఉంటుంది. లీథల్ కాన్సన్ట్రేషన్ 50, లీథల్ డోస్ 50. 50 అని ఏంటంటే అప్పుడప్పుడు 50 బదులు 100 కూడా అనొచ్చు. 100కి 50కి తేడా ఏంటంటే పర్సంటేజెస్ అనమాట. ఓకే, లీథల్ కాన్సన్ట్రేషన్ 50 అన్నారు అనుకో, ద అమౌంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ విచ్ ఈస్ ఇన్ ద ఎయిర్ ఆర్ వాటర్ ఈస్ ప్యూరిఫైడ్, ఈస్ ఇంప్యూర్డ్ ఆర్ గెట్ ఎఫెక్టెడ్ బై 50%. లీథల్ డోస్ అంటే the person who is exposed or inhaled or came in contact with ice, he came in contact with that particular impurities or chemicals for 50%. అంటే అది కూడా లీథలే, కానీ 50% ఆఫ్ ఇట్ ఇంపాక్ట్ అయ్యింది అని. కొంచెం క్లారిటీ వచ్చింది కదా, కొంచెం రఫ్ క్లారిటీ వచ్చింది కదా. యూ కెన్ ఆల్సో టైప్ ఇన్ నెట్ అండ్ ఎవరు వెయిట్ చేస్తున్నారు ఏంటి? ఓకే, ఫైన్. సో లీథల్ డోస్ అండ్ లీథల్ కాన్సన్ట్రేషన్. ఇంకోటి హెల్త్ హజార్డ్ డేటాలో ఏముంటుంది? కార్సినోజెన్. కార్సినోజెన్ అంటే ఏంటి? ఎవరికి తెలిసే ఉంటుంది చాలా మంది. కార్సినోజెనిక్ అంటే ఏంటి? కార్సినోజెనిక్ అంటే ఎనీ కెమికల్, ఎనీ exposure or anything which causes cancer. Okay, Cancer causing agents, okay. Right? Yes, that's what. Any chemical, the agents all comes under chemicals, gases, okay, which causes cancer to the human body. That comes under carcinogenic.
any chemicals, substances, gases, dust, or anything which can cause a cancer to the human body comes under carcinogenic. Okay, poison. Okay, it is very dangerous. Liberates poisonous fumes. Health data ante enti? Carcinogenic ka kada? Poison. Carcinogenic where? Poison where? Fine. Poison when it is taken through injection and through mouth. Okay, it will get affected. Liberates poisonous fumes. Fumes వస్తాయి. Routes of entry ఏంటి? ఒక MSDS ఉంది, ఒక కెమికల్ కానీ అక్కడ ఉంది, లేకపోతే ఒక కెమికల్ ఒక కంటైనర్ లో ఉంది, ఒక బాక్స్ లో ఉంది. అది రూట్స్ ఆఫ్ ఎంట్రీస్ ఏంటి? అది గ్యాస్ అనుకో, రూట్ ఆఫ్ ఎంట్రీ ఏంటి? ఇన్హలేషన్. రూట్స్ ఆఫ్ ఎంట్రీ అనేవి 4 ఉంటాయండి. Routes of entries, what are the different kinds of routes of entries? 4 routes of entries lo first one ఏంటంటే ingestion, inhalation, ingestion, okay, eye contact, okay, or contact with the skin, absorption, okay, fine. So when absorption happens, when something falls under on our skin, it gradually absorbs inside. Okay, it also comes under will penetrate by skin, sir. Yes, it absorbs by skin contact. Fine. So you may think, why is it possible that the chemical absorbs by skin? Yes, it is possible. Because the clear example is, if you write any ointment on our skin, it will go inside, it will fight with our pain and it will reduce the pain. It If you have any other injury, it may go directly blood. Yes, it also flow and come in contact with the bloodstream. Okay, if once it gets contact with the blood, what happens? It will affect the central nervous system and also can cause us blood cancers. Right? Body parts affected. What are the body? See, it will in this material safety data sheet. You will also say about in what way the chemical can enter inside. Okay. Body parts. What body part can be affected also? Means anything. If some chemical is taken in through nose, kidneys get affected, or lungs get affected. Normally, H2S and all lungs get affected. Okay. Characteristics. Sorry. Emergency and first aid procedures. It also shows in what way the emergency and first aid procedures are to be taken. In some cases, what happens if his eyes are burning? He should not keep water. He should not keep, or he should keep distilled proper not distilled water, ionized water. Okay. Otherwise, water which is very much pure, water which is with eye chemical which mixed with it. Fine. Not every chemical depending upon that. Reactive data. Okay. In reactive data, it says about suitable conditions, development hazards, decomposition products. Okay. In what it will be, with what it will be reactive. Okay. So protection data. In what way you have to protect the person when he's handling that chemical? Spill leakage. So G, what he's saying, spill leakage and waste disposal procedure. If in case of spill, he will say how it should be handled, how it should be disposed properly without affecting the environment. That all will be taken care of. Okay, this is the rough idea of MSDS. And MSDS, you can take a snapshot of this. MSDS is very important. It will cover all the characteristics. Okay, just wait. Apart from this, tomorrow I'll be saying what are the different chemicals used in petrochemical companies. I'll be talking about hazards and how they affect the human life. What are the control measures? I'll be about this. Okay, tomorrow don't miss. I'll be talking only about the chemicals and their hazards, how they affect, whether they affect in skin or eyes or kidneys or whatever it is, hazards. Okay. Right. Today
apart from this, this is I'll be sharing you this PPT also. Along with this PPT, I'll be sharing 3-4 documents. Okay, see, this is the document which is very useful for gaining good knowledge on petrochemical companies. On the 14th page, everyone has to go through this 34 pages. Okay, see, wait. See, if you can read this document, the documents what I provide you, you can write all the questions in the subject. Fine. See here, wait, choke handling. Fine. Just wait. I'll be showing process water treatment. 14th page. Here, see what he's saying. He's talking about nitrogen gas, release of hydrofluoric acid, okay, carbon monoxide, methanol, and H2S may present occupational exposure hazards. H2S leak may occur from what is this? Regeneration of amni treatment unit. Okay, it is a treatment unit. No need to concentrate on that. But H2S leaks can, when the workers are exposed, they can wait. Should manage based on results. They can have impact on lungs, and also they can have impact on their eyes. Usually the H2S gas, it is not mentioned here. H2S gas is having the rotten egg smell. It is normally, usually if you get used to it, a particular workman cannot sense the smell a lot, but he'll go unconscious. It will directly affect the brain. It will shut down the brain. Okay, it will also affect the bloodstream also. H2S gas. Fine. When normally H2S gas ekkada ostadandi, when they drilling the bore and all, bore pumps drill cheస్తారు kada, so from the crude oil wells and all, the gas will be releasing out. అందుకే ఎప్పుడైతే రిగ్ మీద పని చేస్తారో వాళ్ళకి 2 days గ్యాప్, 2 days ఆఫ్, 2 months ఆఫ్, 2 months ఆన్. ఎందుకంటారంటే 2 months ఆన్ లో ఉన్నప్పుడు ఈ గ్యాస్ అని ఇన్హేల్ చేస్తారు కాబట్టి 2 months మళ్ళీ ఆఫ్ ఇస్తారు వాళ్ళు. దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఓకే, ఈ డాక్యుమెంట్ మీరు చదువుతారు. అండ్ ఆ డాక్యుమెంట్ చదువుతారు మీరు. జస్ట్ వెయిట్, I'll also share this PPT which has detailed explanation of, not PPT, document which I prepared. See, ఇది LEL అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీథేన్ తీసుకోండి. వాట్ ఈస్ ద LEL ఆఫ్ మీథేన్? ఏం రాసాడు? 2.5%. See, yes, 2.5% of methane. Is it? Yes, it's its lower explosive limit. Okay, so LEL can be, see, we can show it here. It will be this is EFGH, IJKL, M 5 and 7. Yes, wait. Okay, if how you have to delete. If this is LEL is there, no, here you can find 0 LEL. So ikkada kani methane gas 5 చూపించింది అనుకోండి, it is the lower explosive limit. It should be always 0 for methane. This is multi-gas detector in which they have show H2S, ppm అంటే parts per million. అంటే మీరు వర్క్ చేసే ఎన్వైరన్మెంట్ లో H2S అనేది ఎన్ని parts per million ఉంది, H2S particles. Just wait, I will be just H2S ppm అని కొట్టండి ఒకసారి. H2S ppm. H2S 1 ppm. No, just wait. చూడండి ఒకసారి, గ్యాస్ ఇండస్ట్రీస్ అలౌ లిమిట్ ఆఫ్ జనరల్ సీలింగ్ లిమిట్ 20 ppm. H2S ది ఎందుకంటే ఒక్క నిమిషం, H2S ఎందుకంటే ఆయిల్ అండ్ గ్యాస్ మీరు చదివినప్పుడు వాట్ ఈస్ ద ppm? చూడండి, H2S explosive limit is 4.3 to 4.6%. అండ్ చూడండి ఒకసారి ppm ఒకసారి, H2S ppm limits. General industry లో like it is like 50 ppm, but
ఆల్వేస్ రిమెంబర్ 20 ppm ఉంది కదా అని చెప్పి ఓకే లోవర్ ఎక్స్ప్లోజివ్ లిమిట్ లో ఉందని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లోజ్డ్ ఏరియా అనుకోండి పీపీఎం ఎక్కువ ఇంక్రిమినేట్ అయిపోద్ది, పార్ట్స్ పర్ మిలియన్ ఎక్కువ అయిపోతాయి. ఇఫ్ ఇట్ ఈస్ ఓపెన్ ఏరియా ఇట్ విల్ బి లెస్. ఓకే అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇఫ్ ఇట్ షోస్ 20 ppm హియర్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. COPPM పార్ట్స్ పర్ మిలియన్. O2 తెలుస్తుంది కదా 20.9 అనేది నార్మల్ మన ఆక్సిజన్ లెవెల్ అన్నమాట. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి ఎక్స్పోజర్ లిమిట్. ఇక్కడ మీకు నాన్ ఎక్స్ప్లోజివ్ 2 రీచ్ ఉంది కదా, ఎక్స్ప్లోజివ్ రేంజ్, నాన్ ఎక్స్ప్లోజివ్ రేంజ్, నాన్ ఎక్స్ప్లోజివ్ రేంజ్ అనేది మధ్యలో ఒకటి ఓన్లీ ఎక్స్ప్లోజివ్ రేంజ్ రాశారు. అంటే ఏంటి దాని అర్థం? ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిజన్ ఉందండి, మనకి ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ అనేది మన ఎయిర్ లో ఎంత ఉంటుంది? 22.5. ఓకే అంత ఉంటుంది. ఇప్పుడు ఆక్సిజన్ అనేది 30 నార్మల్ గా కొన్ని మల్టీ గ్యాస్ డిటెక్టర్స్ లో 21.3 అన్నారు కదా, కొన్ని మల్టీ గ్యాస్ డిటెక్టర్స్ లో 22.5 అని మాక్సిమం రేంజ్ చూపిస్తుంది. అది 18.5 to 21.3 or 5. Hmm, 19.5. సో ఇక్కడ ఏంటి, ఆక్సిజన్ అనేది డెఫిషియన్సీ, ఆక్సిజన్ ఎన్రిచ్మెంట్. ఎన్రిచ్ అయింది అనుకోండి, ఓకే, if it is oxygen is enriched, the possibility of fire is very high. ఓకే ఇప్పుడు స్కాబా ఉంది, స్కాబాలో ఏముంటది? స్కాబా అంటే సెల్ఫ్ కంటైన్ బ్రీతింగ్ ఆపరేటర్స్ తెలుసు కదా, వెనకాల సిలిండర్ ఉంటుంది, దాంట్లో ఏముంటది? ఆక్సిజన్ ఉంటుందా? ఆక్సిజన్ ఉంటుంది. ప్యూరిఫైడ్ ఎయిర్ ఉంటుంది, ఎయిర్ ఉంటుంది, ప్యూరిఫైడ్ ఎయిర్ ఉంటుంది. దాంట్లో కొంత పర్సెంట్ ఆఫ్ అదే ఆక్సిజన్ ఉంటుంది. ఓకే ద సేమ్ వే ఎవ్రీ chemical or every gas has its upper explosive limit and lower explosive limit, which is defined here in this way. Okay, ఒక్క నిమిషం. ఇక్కడ చూడండి, బెంజిన్ ఉందనుకోండి, ఇన్హలేషన్, స్కిన్ కాంటాక్ట్, హజార్డ్స్. ఇన్హలేషన్ ఏమవుతుంది? అంటే అన్ని కెమికల్స్ అక్కర్లేదు, బెంజైన్, ఈథేన్, ప్రొపనాల్, ఇవి ఒక 5 గుర్తుపెట్టుకుంటే కెమికల్స్, అవి మోర్ దెన్ ఎనఫ్ టు రైట్ ద పేపర్. ఫైన్, ఇదే విధంగా 5 గుర్తుపెట్టుకోవాలి. బెంజిన్ ఉందనుకోండి, బెంజిన్ ఏమవుతుంది? ఇరిటేషన్, కెన్ ఇరిటేట్ ద నోస్ అండ్ థ్రోట్, కెన్ హార్మ్ నర్వస్ సిస్టమ్. నోస్ అండ్ థ్రోట్ ని ఇరిటేట్ చేస్తుంది, నర్వస్ సిస్టమ్ ని ఎఫెక్ట్ అవుతుంది. స్కిన్ కాంటాక్ట్, స్కిన్ ఇరిటేట్ అవుతుంది, ఐ ఇరిటేషన్ అవుతుంది. ఇంజెక్షన్ హార్మ్ఫుల్. Effects of long-term chronic exposure can cause dry eye, red, cracked skin following skin contact, అంటే skin disease or skin cancer. Fine, ఇది ఒకటి చదువుతారు. Just wait. ఒకటి ఉండాలి. స్క్రీన్ షేర్ అయిందా? స్క్రీన్ షేర్ అయింది. ఓకే సార్, నాకు నేను చూపించాలనుకున్న స్క్రీన్ షేర్ అవ్వలేదు సార్. స్క్రీన్ షేర్ అయింది. షేర్ అయిందా? ఓకే ఓకే ఓకే. సో ఇక్కడ మీకే ఒక్క నిమిషం. ఫైన్. సో ఇప్పుడు మీరు ఆయిల్ రిఫైనరీస్, మీరు ఈ పేపర్ ఒకటి చదవాలి. ఓకే, ఆ పేపర్ చదవాలి, ఈ పేపర్ చదవాలి. ఈ పేపర్లో ఏమున్నాయంటే, ఓకే చూడండి, టైప్స్ ఆఫ్ సేఫ్ వర్క్ పర్మిట్స్ రిక్వైర్డ్ అని అంటున్నాడు. వర్క్ పర్మిట్స్ అంటే నార్మల్ గా మనం ఏం చేసుకోవచ్చు? దీస్ ఆర్ ద డిఫరెంట్ వర్క్ యాక్టివిటీస్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్. హాట్ వర్క్ అవుతుంటది, ఎక్స్రేస్ అండ్ రేడియేషన్ ఉంటుంది, బెంజిన్ ఉంటుంది, కన్ఫైన్ స్పేస్ ఎంట్రీ వర్క్ ఉంటుంది. కన్ఫైన్ స్పేస్ ఎంట్రీ వర్క్ వచ్చేసరికి మనం ఏం చేస్తాం? ట్యాంక్స్ లో దిగారు అనుకోండి, H2S కంపల్సరీగా ఉంటుంది. ఓకే, కన్ఫైన్ స్పేస్ వర్క్ లో హజార్డ్స్ ఏంటి, కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది మనం డిస్కస్ చేస్తాం. ఓకే, హాస్టింగ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ వర్క్స్ ఉంటాయి, యాస్బెస్టస్ ఉంటుంది. ఓకే, సేఫ్ వర్క్ ప్రొసీజర్స్, వెహికల్స్, పర్మిట్ టు వర్క్స్. ఈ పేపర్ ఒకసారి కొంచెం ఐడియా కోసం చదవాలి. దీంట్లో మీకు ఏంటంటే
చూడండి, ఎయిర్ కంటామినెంట్స్ ఉన్నాయి చూసారా, ఖచ్చితంగా మీరు చూడాలి. ఈ రోజు ఖచ్చితంగా ఇవి కొంచెం ఒకసారి చూడండి, ఎందుకంటే ఆల్రెడీ కొంచెం కాన్సెప్ట్ విన్నారు కాబట్టి మెటీరియల్స్ ఏంటి ఒక ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీలో బేసిక్ మీకు తెలుస్తాయి. ఓకే, ఈ పేపర్ ఒకటి చదవాలి. ఓకే, ఇది ఒకటి పంపిస్తాను, ఇది అంత ఇంపార్టెంట్ కాదు కానీ పంపిస్తాను. ఇది 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 మాత్రం ఖచ్చితంగా చదవాలి. ఓకే, ఈ డాక్యుమెంట్ చదవాలి. ఇందాక ఎల్ఈఎల్ చిన్న ఇన్పుట్ ఉంది కదా, అది పంపిస్తాను. ఈ 2 డాక్యుమెంట్స్ చదవాలి. మీకు ఈ 2 డాక్యుమెంట్స్ చదివితే you will come to know what are the different types of chemicals used, procedures followed, what is the clear overview of the oil and gas industries. Already we have discussed about the different kinds of elements which are there in material that is safety sheets. What are the risks involved? Okay, and also we have discussed about routes of entry. Okay, these are the risks involved. Just wait. What are the hazardous chemicals? We'll be discussing about hazardous chemicals. Fine. So corrosive, flammable, reactive, biological, carcinogenic, radioactive. These are the hazardous chemicals which are oftenly observed in this industries. ఇంకోటి ఏంటంటే ఫిజికల్, కెమికల్, బయాలజికల్ అండ్ ఎన్వైరన్మెంటల్, ఇలా కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. ఒక సిస్టమ్ ఉంటుంది, అలా కూడా మీరు డిఫైన్ చేసుకోవచ్చు. నార్మల్లీ ఫర్ హజారస్ కెమికల్స్ అంటే దే కెన్ బి కరోసివ్, టాక్సిక్, రియాక్టివ్, ఫ్లేమబుల్, బయాలజికల్ ఆర్ కార్సినోజెనిక్ ఆర్ రేడియోయాక్టివ్. దీస్ ఆర్ ద ఏ కెమికల్ కైనా బేస్డ్ ఆన్ దట్ క్యారెక్టరిస్టిక్ యూ విల్ రైట్ ద hazard materials. This is not okay. This is the handling of chemicals. Handling of chemicals it's simple thing. Use how to handle chemicals and use cautious. First the handling of chemicals and we'll see the material data safety sheet. Always follow the safe operating procedures. Read the labels. Keep yourself and the work area clean. Plan ahead. Okay, this is the general హ్యాండ్లింగ్ టెక్నిక్స్. మీరు ఏదైనా కెమికల్స్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు మీరు ఏమైనా అడిగారంటే క్వశ్చన్, మీరు ఏం రాస్తారు? యూ కెన్ రైట్ యువర్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్. ఆల్సో యూ కెన్ ఆల్వేస్ దీస్ ఫ్యూ పాయింట్స్ షుడ్ బి ఇన్ ద పేపర్. వాట్ ఆర్ దోస్ ఫ్యూ పాయింట్స్? ఆల్వేస్ ఫాలో మెటీరియల్ డేటా సేఫ్టీ షీట్. ఆల్వేస్ keep your premises clean and illuminated. Okay, read the labels of the chemicals. Okay, always do not follow the standard operating procedures. Always the pre-planning should be done. Okay, while handling. Sir, procedures, sir, always follow the procedure means, sir, where procedures means SOPs. If I am handling with see, for example, if I am handling chemical like oxidizing agent, acid. Okay, acid for batteries. Acid. Handling acid, what is the procedure? The acid should not be coming in contact with a flammable area. The acid should be handled in such a way that it should not be mixed with other chemicals above so and so temperature. There will be distributor will provide, sir, procedure, or we have to find out the procedure will be in the MSDS sheet. We have already the procedures will be how to handling techniques. The procedure is handling technique. It also will be there in MS. But it is not there as per IMDG standards, International Maritime Dangerous Goods Standards. Okay, these are the international. This is another concept which is very vast. In shortcut, I can say it's an IMDG concept. Means IMDG has code of for every chemical. Every chemical is divided into different classifications called explosive, oxidizing. Oxidizing is nothing but when it comes in contact with water or air, it gets fired. Okay, in such a way. Radioactive, if it is radioactive, they classified it as class 7. So IMDG code ప్రకారం ఏదైతే స్టాండర్డ్స్ ఉంటాయో అవి వాళ్ళు వాడతారు. ఓకే, ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ఇది పెద్ద కాంప్లికేటెడ్ సిస్టమ్ థియరీస్ అయితే ఏవి కాదు. జస్ట్ ఒక సెల్ కొన్నప్పుడు ఒక మాన్యువల్ ఎలా ఉంటది,
సెల్ కి మీరు బ్యాటరీకి చార్జ్ చేసినప్పుడు ఓన్లీ సెల్ చార్జరే యూజ్ చేయండి, దాన్ని ఇంతలోనే వాడండి, ఇలా కొన్ని ప్రికాషన్స్ ఉన్నాయి కదా, అదే హ్యాండ్లింగ్ టెక్నిక్స్. ఆ బ్యాటరీలో కూడా ఏముంటది, సెల్ బ్యాటరీలో ఎనీవన్ కెన్ టెల్? ఫైన్. సో సిమ్టమ్స్ పాసిబుల్ ఓవర్ ఎక్స్పోజర్, ఐ డిస్కంఫర్ట్. ఓవర్ ఎక్స్పోజర్ అయితే ఏమవుతుంది, వాట్ ఆర్ ద సిమ్టమ్స్, ఇలా అడగచ్చు. ఇది ఏమనుకోండి, వాట్ ఆర్ ద హౌ ద పర్సన్ కెన్ గెట్ ఎఫెక్టెడ్ బై ఓవర్ ఎక్స్పోజర్ ఆర్ అప్పర్ ఎక్స్పోజర్ లిమిట్స్. ఓకే, ఇది కూడా పంపిస్తాను, ఒకసారి చూడండి. ఇవి కాకుండా ఐ జస్ట్ వాంట్ టు డిస్కస్ అబౌట్ ఫ్యూ, నేను ఏదైతే సెక్షన్స్ చెప్పానో ఒకసారి సెక్షన్స్ నేను కొన్ని డిస్కస్ చేస్తాను. ఓకే, ఒక కొంచెం ఐడియా వచ్చింది కదా మీకు, యూ హ్యావ్ గాట్ ఎ బిట్ ఐడియా? yes, fine. Practice act. Section 8 discuss as Sir, hello. Please tell me. Yes, Satya here. So, how to do the fire load calculation for chemicals and other things? Which one? Fire load calculation. Fire load. If yes, if you are actually, some quantity of oil. Come, see. Actually, when the fire load calculation will be done, when we are when we are running some fire sprinkling systems, or when we are no, if we are storing some 1,000 liters of oil in our plant, then we want the fire load calculation definitely. So what is the procedure to calculate fire load? That's what I'm saying. The fire load calculation depends upon the type of material, type of infrastructure, type of goods which are used in the particular area. It depends upon the area. Okay, it depends upon the length, height of particular building. The fire load calculation varies from the buildings, areas, and also depending upon the flammable materials. Okay, normally the entire area is being taken into consideration. Out of that, the probability of fire and the material, if it gets burned, what is the amount of fire it gets, and what is the required amount of extinguishing media which is necessary, we'll take it to consideration, and the load is being calculated. That is what. What is the basic calculation for data? What is the area? How many quantity into area? What is the basic calculation for data? Just hold on a second. In your company, in what way you're calculating, may I know? We are not calculating. That's why I never did that activity. So if we are storing some transformer oil, either some hydraulic related oils, gearbox oils, then how will you calculate? If you have stored some 1,000 liters, then what is the basic things to calculate? How you consider the area? Yes. First one is normally you have told about the 1,000 liters of can. Okay, that is some mass. Okay, that is mass actually. Okay, normally, and also it should be multiplied with the combustion and by area. Okay, normally we'll take it as M into C by A. Okay, this is okay. The perfect formula is mass, the amount of mass, the amount of combustible by area. You'll get the fire load calculation. Okay, I'll go into deeper. This is the rough idea of how to calculate the fire load. Okay, the fire load calculation differs from one plant or one area to another area. Okay, normally you can for now you can take it as mass into combustible materials. How much combustion can be coming out, or if that mass gets, you told 1,000 liters, then how much amount of combustion it may get if it gets by area. Okay, fine. Okay. So coming to the sections ఏమన్నానండి, 31 నుంచి అన్నానా, 31 to అన్నానా, సెక్షన్స్ ఏమన్నాను మనం నార్మల్గా ఎక్కడి వరకు, ప్రొటెక్షన్ ఆఫ్ ఐస్. ఓకే, 3 minutes ఉంది. ఐ డోంట్ వాంట్ టు గెట్ హర్రీ. ఇది నేను రేపేనే చెప్తాను. ఇప్పుడు వరకు ఉన్న క్లాస్ నుంచి ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? I don't want to get hurry and I don't want to start this section now. రేపు నేను సెక్షన్స్ చెప్తాను, ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మీకు చాప్టర్ 4A అని కనిపిస్తుంది ఇక్కడ, చాప్టర్ 4A. సార్ చాప్టర్ 4A అని కనిపిస్తుందా?
లేదు లేదు. కనిపించట్లేదు. ఓకే, ఇప్పుడు కనిపిస్తుందండి. ఓకే. చాప్టర్ 4 ఉంది కదా, దీస్ ఆర్ ద ప్రొవిజన్స్ రిలేటెడ్ టు హజారస్ ప్రాసెస్. అంటే మనం ఇప్పుడు ఏదైతే మాట్లాడుకున్నామో పెట్రోకెమికల్స్ అండ్ కెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్ లో, దీస్ ఆర్ ద ప్రొవిజన్స్ దట్ టు బి ఫాలోడ్ when we are handling the equipment as per Factories Act. ఓకే, మీకు ఇది ఎలా అడుగుతారంటే లెజిస్లేషన్ పేపర్ లో, వాట్ ఆర్ ద సెక్షన్స్ pertaining to చాప్టర్ 4A అంటారు. వాట్ ఆర్ ద సెక్షన్స్ pertaining to చాప్టర్ 4A అంటే ఏం రాస్తారు? ప్రొవిజన్స్ రిలేటివ్ హజార్డస్ ప్రాసెస్. 41A, కాన్స్టిట్యూషన్ ఆఫ్ సైట్ అప్రైజల్ కమిటీ, కంపల్సరీ డిస్క్లోజర్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బై ద ఆక్యుపైయర్, స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఆక్యుపైయర్ ఇన్ రిలేషన్ టు హజార్డస్ ప్రాసెస్, ఇవన్నీ రాస్తారు. ఓకే, ఇదంతా రేపు నేను డిస్కస్ చేస్తాను. ప్రాబబ్లీ ఐ స్టార్ట్ ఫ్రమ్ ఎక్సెసివ్ వెయిట్స్. ఎక్సెసివ్ వెయిట్స్ నుంచి మనం స్టార్ట్ చేయాలి. అసలు ఇక్కడి వరకు నేను డిస్కస్ చేస్తాను. ఫైన్, ఇదొకటి. అండ్ రిమైనింగ్ ఏదైతే డాక్యుమెంట్స్ ఉన్నాయో దాంట్లో మనకి ఏదైతే పర్టికులర్ కెమికల్స్, ఇథనైల్, మీథైల్, బెంజిన్, ఏదైతే యాస్ఫల్ట్, దీనికి ఏదైతే హజార్డ్స్ వస్తాయో ఆ హజార్డ్స్ కోసం నేను డిస్కస్ చేస్తాను రేపు. ఓకే, ఇప్పుడు ఒక ఓవరీ వచ్చింది కదా, నేను ఇవాళ డాక్యుమెంట్స్ పంపిస్తాను, అది మీకు వాట్సాప్ లో డైరెక్ట్ గా చేస్తారు జానింగ్ గారు. సో ఆ డాక్యుమెంట్స్ ఒకసారి చదవండి. ఓకే, ప్లీజ్ మేక్ యూర్ టైమ్ అండ్ స్టడీ. ఇట్ విల్ డెఫినెట్లీ ఇంప్రూవ్ యువర్ నాలెడ్జ్ ఆన్ ఆయిల్ అండ్ గ్యాస్ ఇండస్ట్రీస్. If you are watching it well, please tell me. సార్ ఇప్పుడు ట్యాంకర్స్ పైన ఫ్లేమబుల్ 2, 3 అని ఇట్లా కోడింగ్ ఇస్తారు కదా సార్, 2, 3 కోడింగ్. అవును, అది క్లాసెస్ అన్నమాట. ఫ్లేమబుల్ అంటే అది క్లాసెస్ అన్నమాట. అవే ఐఎండిజి స్టిక్కర్స్ అంటారు వాటిని. అదే చెప్పాను కదా, ఐఎండిజి స్టాండర్డ్స్, ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ డేంజరస్ గూడ్స్ అనేవి కొన్ని స్టాండర్డ్స్. అంటే ఒక వెజల్, ఒక షిప్పింగ్ ఇండస్ట్రీలో కానీ, షిప్పింగ్ అది ఐఎండిజి స్టాండర్డ్స్ వాళ్ళు ఫాలో అవ్వాలి. ఏదైనా కెమికల్ ఉందనుకోండి, ఐఎండిజి స్టాండర్డ్స్ ఫాలో అవ్వాలి. ఒకవేళ ఫ్లేమబుల్ అని క్లాస్ 2 స్టిక్కర్ అందించారు అనుకో, ఎప్పుడైనా క్లాస్ 2 స్టిక్కర్ ఫ్లేమబుల్, వాట్ ఆర్ ద ఎంఎస్డిఎస్ అని పెట్టావు అనుకో, వస్తుంది ఎంఎస్డిఎస్ అంట. ఫ్లాష్ పాయింట్ ఏంటి, దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అవన్నీ వస్తాయి. ఓకే సార్, సేఫ్టీ డేటా షీట్ అన్న రెండు ఒకటినా సార్? ఎంఎస్డిఎస్ అన్న మెటీరియల్ సేఫ్టీ డేటా షీట్ అన్న ఒకటే. ఇంకా Sir, can you describe the diamond pictogram, sir? Diamond pictogram. Diamond. What is it? Diamond pictogram, which is come on the chemicals container. Diamond means diamond. Radioactive and corrosive. No, I want to see that. I want to see that. Diamond. It is nothing but hazard communication. Diamond. Normally everything comes under a square, which is diamond. I want to see that. That is nothing but hazard communication, sir. Okay, please, Harsha, tell me. అదే సార్, GHS సింబల్స్, NFPA రేటింగ్. He is speaking about NF